ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. నోటిఫికేషన్లు నిరుద్యోగ భృతి పేరిట నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తూనే నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే నినాదం ఉందో ఆ నినాదం మాత్రం అటు నెరవేరలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా నియామకాల దృష్టిలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటు నియామకాలు అటు నోటిఫికేషన్లు ఇస్తామంటుంది. మరోవైపు నిరుద్యోగ భృతి కూడా అటు రెండు పార్టీలు కూడా హామీ ఇచ్చాయి. అయితే ఈ నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే నియామకాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులు ఏమంటున్నారు అనే అంశాన్ని మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. చెప్పండి, అసలు ప్రధానంగా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, నియామకాలు అంటున్నాయి, నిరుద్యోగ భృతి కూడా అంటుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. భర్తీ చేసిన నోటిఫికేషన్లలో కూడా దాదాపు అన్ని పేపర్ లీకేజీలు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఏ నిరుద్యోగికి కూడా న్యాయం జరగలేదు. కనీసం టీఎస్పీఎస్సీ బోర్డు వైఫల్యం చెందిందని సుప్రీంకోర్టు చెప్పినా కానీ కేసీఆర్ ప్రభుత్వం దాన్ని వాళ్ళను సస్పెండ్ చేయకుండా, వారిని తీసేయకుండా, దాన్ని ప్రక్షాళన చేయకుండా ఈరోజు చూస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. ఈ ఎన్నికల్లో కూడా నిరుద్యోగులందరూ కలిసి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేశారు. ఊర్లలో ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు మాకు రాలేవు కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఈరోజు మేము నిరుద్యోగులుగా వారిని సాగనంపవడం జరిగింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చిందో మేనిఫెస్టోలో దాని ప్రకారం కూడా ఫిలప్ చేయాలి. ఏదైతే వాళ్ళు డేట్ల వైజ్ ఇచ్చిందో ఆ డేట్ల వైజ్ కూడా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. నిరుద్యోగులకు ఏదైతే ఉన్నదో నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్పష్టం చేయడం జరిగింది. గతంలో ప్రియాంక గాంధీ గారు కూడా అనేక బహిరంగ సభల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షలకు పైన ఈరోజు నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా వాళ్ళు అనుకున్న ఏదైతే మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందో ఆ జాబ్ క్యాలెండర్లో ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు నియామకాలు విడుదల చేయాలి. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం నుండి కూడా మీరు ఆశించేది ఏంది? నిరుద్యోగ భృతి ఆశిస్తున్నారా, నోటిఫికేషన్లు ఆశిస్తున్నారా? నిరుద్యోగ భృతి కన్నా ముందు నోటిఫికేషన్లను విడుదల చేయాలని చెప్పేసి మేము నిరుద్యోగులకు అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు రెయిన్బోలు కష్టపడి చదువుతూ ఎప్పుడో ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు వదిలి హాస్టళ్లలో ఈరోజు చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేయాలి. నోటిఫికేషన్ వేసి ఖాళీగా ఉన్నటువంటి వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు కూడా ఈరోజు నిరుద్యోగులని వాడుకొని మాత్రమే వదిలేసింది. మొత్తం విద్యార్థులు యువకులు మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిర్రు. అలాంటి ఉద్యమం నడిపినటువంటి వాళ్ళపైన ఈరోజు వాళ్ళ త్యాగాలపైన, వాళ్ళ కష్టార్జితం పైనటువంటి వాళ్ళపైన వాళ్ళని అనగదొక్కి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని అనగదొక్కిన కేసీఆర్కి తగిన బుద్ధి చెప్పిర్రు. రాష్ట్రంలో సుమారు 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం ప్రభుత్వం 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా ఆలోచిస్తున్నట్లున్నది. ఈ లెక్కన సుమారు నెలకు 1,200 కోట్లు కూడా అవసరం ఉంటుంది. ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని అంటారా? మీరేమంటున్నారు? అంటే ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ బడ్జెట్ ఎలా ఉందో అలా నిరుద్యోగులకు భర్తీ చేయాలి. అలాగే గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి, దాన్ని విస్మరించాయి. అలాగే ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తే ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్తారు విద్యార్థులు, యువకులు. నేడు గత ప్రభుత్వాలు మోసం చేశాయి. ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తే దానికి తగిన గుణపాఠం చెప్తారు. అలా నిరుద్యోగ భృతి ఇస్తే అటు ఎలాంటి వారికి ఇవ్వాలని అనుకుంటున్నారు? అసలు ఎంత ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? గత 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే దానికన్నా ముందు పరిపాలించిన ఎలాంటి పార్టీలైనా కూడా ఈరోజు అప్పుల కుప్పలుగా దేశాన్ని మార్చడం జరిగింది. దాదాపు 6,71,000 పైచిలుకు కోట్ల ఈరోజు దేశం మీద అప్పుగా ఉంది.
కాబట్టి ఇటువంటి సందర్భాలలో పార్టీలు పాలక పార్టీలు అందరూ కూడా మేము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామనో లేకపోతే ఇంకేదో హామీలు చెప్పుకుంటూ వాళ్ళను వెళ్ళజేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రధానంగా ఈరోజు చదువుకున్న విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే దేశంలో అభివృద్ధి మారుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల పరిపాలన బాగుంటుంది. అటు ఉద్యోగ అవకాశాలు కల్పించే సమయం వరకు ఈ నిరుద్యోగ భృతి ఇస్తామనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీరేమంటారు దీనిపై? వాస్తవం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం చేసిన పనికి ఈరోజు ప్రభుత్వానికి కుప్పగొలుతుంది. ముఖ్య కారణం దీనికి మన విద్యార్థులు నిరుద్యోగులు ఏకమై ఈరోజు ప్రభుత్వం కుప్పగొల్చడం. ఇదే కనుక ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే చర్య పాల్పడితే రాబోయే రోజుల్లో నిరుద్యోగులు అందరూ ఏకమై ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కుప్పగొల్చే ప్రభుత్వం చేరుకుంటారు. కానీ ఈ ఉద్యోగాలపైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎన్ని జాబులు ఏ శాఖలో ఎన్ని జాబులు ఖాళీ ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నియామకాలు అనేది చేపట్టాలని కూడా వారు కోరడం జరుగుతుంది. లేకుంటే గతంలో ప్రభుత్వానికి నిరుద్యోగులు నియామకాలు చేపట్టకపోవడం వల్లే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూల్చడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్తామని మాత్రం అటు నిరుద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.